Mayor to withdraw the member who disturbs business of the house. Please don't cause any disruption. Once again, I'm telling you, don't force yourself to go on. Don't force yourself to go on. Sit down. మేయర్ గారికి నాతోటి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారికి ఎక్స్ ఆఫీషియల్ సభ్యులకు అధికారులకు అందరూ కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో సభ్యురాలిగా ఉన్నది గర్వపడుతున్నా. గత 10 సంవత్సరాలుగా దివాదేశ విధంగా ఉన్న పరిస్థితిని చూస్తే నిజంగా బాధ అవుతుంది. పరిస్థితి మరి ఇప్పుడు ప్రతి ఏడాది 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుండే హయాంగా 7 కోట్ల రూపాయల అప్పులు తీసిపోయింది బ్యాంకులు. మరి ఇప్పుడు వచ్చినాక నిర్జీవంగా జీహెచ్ఎంసీ పునర్జీవం పోషిరు. మరి మన రేవంత్ అన్న ఇటు సీఎం రేవంత్ వచ్చినాక సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా తయారవుతున్న జీహెచ్ఎంసీని మరి పునర్జీవం పోషిరు. ఇటు మూసి రక్షణనైనా నలుదిక్కులో కృష్ణాని మరి అయినా కూడా మరి రేవంత్ అన్న నిజాయితీగా ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీగా ప్రజలను జీహెచ్ఎంసీని ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో పాలన అంటే సంక్షేమ పాలన కాబట్టి మరి ప్రభుత్వం అధికారంలో రాష్ట్ర 1000 కోట్ల రూపాయల నిధులను జీహెచ్ఎంసీ కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే హైదరాబాద్ నగర మౌలిక వసతుల కోసం అన్ని శాఖలకు 10,000 కోట్ల పైగా కేటాయించారు. మరి బడ్జెట్ జీహెచ్ఎంసీ కోసం వివిధ అభివృద్ధి పనులకు 3,065 కోట్లు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీకి రేవంత్ అన్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన హెచ్సిటీ ప్రాజెక్టులను తీసుకొచ్చారు. మరి ప్రాజెక్ట్ లో భాగంగా 7,32 కోట్లను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీలోని వివిధ జోన్లుగా 5,942 కోట్లతో ప్యాకేజీల 23 పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సంక్షేమంగా విజయోత్సవ సందర్భంగా కొద్ది రోజుల కిందట 1,090 కోట్లు రేవంత్ స్వయంగా శంకుస్థాపన స్థాయిలో చేసిండు. అభివృద్ధి కోసం 50 కోట్లతో చెప్పారు ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వం జీహెచ్ఎంసీకి స్టాన్ఫర్డ్ రిజిస్ట్రేషన్ శాఖ నుండి రావాల్సిన నిధులు జీహెచ్ఎంసీ ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు లేక జీహెచ్ఎంసీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని 30 కోట్ల జీహెచ్ఎంసీకి మరి ఎంఎస్ గారి ఎంపీ ఉంటే ఆ నియోజకవర్గానికి నిధులు ఇంకా అంగడికి పోకపోతుండే మరి వచ్చినాక రాజకీయ పార్టీలకి ఎన్నికలప్పుడే నా ప్రజల అభివృద్ధి అని మరి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మా తరఫులో కాంగ్రెస్ పార్టీ తరఫున Houses adjourned for 5 minutes.